అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, మీకందరికీ ఉదయకాలకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మరలా ఈ ఉదయకాలం మరలా ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? ఈ రెండు విషయాలు తప్పకుండా మొదటిగా దిన ప్రారంభంలోనే జరిగితే ఆ దినమంతా దీవెనకరంగా ఉంటుంది. కనుక దేవుని ప్రజలంగా మనము గమనించాల్సిన విషయం, మత్తయి సువార్త 5వ అధ్యాయములో 8వ వచనంలో ఉన్న మాటను చూస్తూ ఉన్నాము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు కొండ మీద ఆయన కూర్చుని ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క 9 ధన్యతలను చెప్పటం జరిగింది. ఈ యొక్క 9 ధన్యతల్లో ఇది 6వదిగా ఉంది. హృదయ శుద్ధి గలవారు అని రాయబడి ఉంది. హృదయ శుద్ధి అనే మాటలో హృదయమునందు పవిత్రులు అంటే బయట ఆచారాల గురించి ఇక్కడ మాట్లాడటం లేదు, నిజాయితీ కలిగిన హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలంగా ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటున్నామో మనం అందరం కూడా నిజాయితీ కలిగిన హృదయాన్ని కలిగి ఉండేలాగా ప్రతి దినము కూడా దేవుని ఎదుట మనము ప్రాధేయపడాలి. ఎందుకు అనంటే మన హృదయములో చాలాసార్లు నివసించేవి ఏముంటాయంటే దేవునికి ఒకలాగా కనబడి మనుషులకి ఒకలాగా కనబడే అనుభవం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మనసులో కపటం ఉంటుంది, మనసులో ద్వేషం ఉంటుంది, మనసులో అసూయ ఉంటుంది. ఈ ఏకాగ్రత అనేది ఉండకుండా కొన్నిసార్లు మన హృదయం ఉంటుంది. దాన్ని బట్టి హృదయం శుద్ధిగా ఉండదు. కనుక దేవుడు కోరుతున్నది ఏంటి అంటే హృదయంలో శుద్ధి కావాలి, హృదయంలో నీతిగా జీవించాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఎవరైతే హృదయంలో నీతిగా ఉంటారో వాళ్ళు దేవునిని చూస్తారు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఏకాగ్రత, ఆయన చిత్తాన్ని మాత్రమే కోరుకునే హృదయం ఉండాలి. 2 మనసులు అనేవి ఉండకూడదు. ఓ ప్రక్క దేవుని వైపు, మరో ప్రక్క లోకం వైపు. అలాంటి హృదయం ఏ ఒక్కనాటికి కూడా దేవునిని చూడలేదు. అంటే దేవుని యొక్క సన్నిధికి సమీపించే ప్రజలలో ఆయన రక్తం చేత కడగబడి క్షమాపణ పొంది రోజు రోజు మన ఆలోచనలను ఆ యొక్క కోరికలను శుద్ధి చేసుకుంటూ ఎప్పుడైతే ఉంటామో ఏ రోజుకు ఆ రోజు శుద్ధి కార్యక్రమం దేవుని దగ్గర చేయమని అడుగుతామో దాన్ని బట్టి దేవుడు మన యొక్క హృదయాన్ని శుద్ధి చేస్తాడు. అంతేకాదు లేఖనాల్లో మరలా ఓ చోట కూడా రాయబడి ఉంది. కీర్తనల గ్రంథంలో మనం గమనించేటట్టయితే కనుక 24:4 వచనంలో వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును అని రాయబడి ఉంది. ఇక్కడ రాయబడిన మాటలో శుద్ధ హృదయము అని రాయబడి ఉంది. అంటే శుద్ధ హృదయము ఉంటే మనము ఆశీర్వాదం నుండే ప్రజలుగా ఉంటాం. కనుక నిష్కపటమైన హృదయం మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అలాంటి సమయాల్లో మాత్రమే దేవుణ్ణి చూస్తారు. ఆ యొక్క పవిత్ర హృదయం ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతాం. మనం ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఇతరులకు సహాయం చేసేటప్పుడు కానీ లేకపోతే ప్రకృతిలో దేవుని యొక్క ఉనికిని
మనం గ్రహించినప్పుడు మనము మన హృదయము సరిగా ఉందని అర్థం. ఒకవేళ మన జీవితంలో ప్రార్థన లోపించినా, వాక్యం లోపించినా, ఇతరులకు సహాయం చేసే విషయాలు లోపించినా, మన హృదయము దేవుని దగ్గర సరిగా లేదని అర్థం. ఆయన కొండ మీద కూర్చుని శిష్యులకు బోధించే ఈ బోధలో ఆయన కోరుతున్నది ఏంటి అనంటే శుద్ధమైన హృదయం, హృదయ శుద్ధి అని రాశాడు. కనుక మన హృదయం మలినంతో నింపబడి ఉందేమో ఒకసారి ఆలోచించేయ. ఆయన పరలోకంలో దేవుణ్ణి దర్శించటం అనేది ఆయన ఎలాగున్నాడో మనం అలాగే చూస్తాము అని 1 యోహాను 3:2 చెప్పకనే చెప్పాడు దేవుడు. అయితే ఇక్కడ మనం గమనించాలి, మనం ఎప్పుడైనా బురద నీళ్ళల్లో మన యొక్క ముఖాన్ని చూడాలని ప్రయత్నిస్తే కనబడుతుందా? ఎంత మాత్రము ప్రతిబింబం కనిపించదు. అపవిత్రమైన ఆలోచనలు, చేదు, స్వార్థం అలాంటివి మన లోపల ఉంటే ఏ ఒక్క నాటికి మనం దేవునిని చూడలేం. మన యొక్క హృదయంలో ప్రతిరోజు పరీక్షించుకోవడం అనేది జరగాలి. రెండవది, తప్పిదాలు ఉంటే వాటిని క్షమించమని దేవుణ్ణి అడగాలి. అంతేకాదు, మనము రహస్యంగా దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి. కారణం, ఈ విషయాలన్నీ కూడా దేవుణ్ణి చూడటానికి. మనము దేవుణ్ణి చూసే విధానం ఉండాలి అంటే హృదయంలో నిష్కపటత ఉండాలి. నోటితో ఒకటి, ఆ తర్వాత మళ్ళీ మనసులో ఇంకోటి పెట్టుకోవడం అట్లా ఉండకూడదు. దేవుణ్ణి సంతోషపెట్టాలి అనే ఉద్దేశం మన జీవితంలో ఉంటే మనం ఏ రోజుకు ఆ రోజు హృదయాన్ని శుద్ధి చేసుకుని కనబడతాం. ఒకవేళ మనము హృదయాన్ని శుద్ధి చేయటానికి ఏ రోజుకు ఆ రోజు అర్పించకపోతే కీర్తనల గ్రంథం 119:2 నా హృదయం అంతటితో నిన్ను వెదుకుదును అన్నాడు. అంటే హృదయంతో వెతకటం అంటే నీ హృదయాన్ని పూర్తిగా దేవునికి అర్పించుకోవడం. హృదయాన్ని ఎప్పుడైతే పూర్తిగా అర్పించటం జరుగుతుందో దానిని బట్టే దావీదు 51:10 అన్నాడు కీర్తనలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయు, నా అంతరంగమందు స్థిరమైన ఆత్మను నూతనముగా పుట్టించుము అన్నాడు. దావీదు ప్రార్థన హృదయ శుద్ధి గురించి. ఈరోజు ఇలాంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నామా? మనము ఇలాంటి ప్రార్థన చేయలేకపోతున్నామా? అనేక విషయాల గురించి చేస్తూ ఉంటాం ప్రార్థనలో, కానీ కొన్నిసార్లు మన గురించి మనం చేసుకోవడం మర్చిపోతాం. కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయత దెబ్బతింటానికి గల కారణం ఏంటి అంటే మన యొక్క హృదయపు స్థితి దేవుని ఎదుట ఒప్పుకోలేకపోవడం. దేవుని ఎదుట మనం ఎప్పుడైనా మన హృదయపు స్థితిని ఒప్పుకుంటే ఆయన పశ్చాత్తాపం కలుగజేసి ఆయన శుద్ధి చేసి మరలా నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఆయన మనకిస్తాడు. దేవుని దగ్గరికి వెళుతున్న మనము ఆ యొక్క పాత్ర వెలుపలి భాగం శుభ్రపరచటం కాదు, కానీ లోపల ఆ యొక్క అంతా కూడా శుభ్రం చేయాలి. మనం మన జీవితంలో మనం సత్యానికి విధేయులంగా మన ప్రాణాలను శుద్ధి చేసుకుని నిర్మలమైన మనస్సుతో ఒకరినొకరు ప్రేమించాలని 1 పేతురు పత్రికలో రాయబడింది. కనుక మన మనస్సు నిర్మలంగా ఉంటే మనం దేవుణ్ణి చూస్తాం, చూసే జనాంగంలో ఉంటాం. కానీ మన లోపల పాపపు ఇచ్ఛలు, కపటము, అసూయ, ద్వేషం, దురాలోచనలు, జారత్వాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఏ ఒక్కరాటికి లేఖనాల్లో దేవుణ్ణి చూడలేము. అంతేకాదు దర్శనం ద్వారా కూడా దేవుణ్ణి చూడలేం. కనుక దేవుణ్ణి చూడాలి అనేది దేవుడు చెప్తున్న మాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నువ్వు చూడాలని అనుకుంటే ఈరోజు దేవుని సన్నిధిలో హృదయ శుద్ధి కావాలి అని ప్రార్థించి, హృదయంలో ఏకాగ్రత రావాలి అని ప్రార్థించి, హృదయంలో నీతి ఉండాలని ప్రార్థించి, ఒకవేళ కపటము అనేది ఉంటే దాన్ని వదిలేయటానికి ఇష్టపడు.
అప్పుడు దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. అంతేకాదు, దేవుడు తన చిత్తాన్ని నీ లోపల జరిగించి నీ కొరకు ఆయన దీవెన దయచేస్తాడు. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృపా సమాధానం మనందరికీ తోడయుని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.